ఇంకే నా పొందయోగాలు. ఎవరైనా గట్టిగా అటు ఇటు తిరుగుతుంటే భరించలేడండి. లెక్చర్ చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి ఎవడైనా కూర్చుంటే అసలు కోపం వస్తుంది ఆయనకి. నేను నా పొందయోగాలు అంటే సత్వమునందు ఉండేటటువంటి వాళ్ళు సత్వమునందు ఉండి సమాధి స్థితిని సమస్తమైన పనులు చేసుకుంటారు. పనులు వాళ్ళు చేయటం అనేటటువంటిది ఉండదు. సత్వమునందు వాడి ద్వారా పనులు జరుగుతాయి. కొన్ని వందల పనులు వాడి ద్వారా జరిగిపోతుంటే వాడు అలాగే ఉంటాడు. హాయిగా కుర్చీలో కూర్చొని అందరితో అసుకొడుతున్నట్టు ఉండదు. వాడి చుట్టూ అనేక కార్యక్రమాలు అయిపోతుంటాయి. నష్టకాల జీవితం ముఖ్యం. ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు హాయిగా ఉన్నట్టు ఆయన దగ్గర కూర్చుంటే అన్ని గంటలైనా కూర్చున్నట్టు ఉండదు. వేల వేల పుస్తకాలు రాశారు ఆయన. అలా డిక్టేట్ చేస్తుండేవారు, రాసుకుంటూ ఉండేవారు, మందులు ఇస్తుండేవారు, ఎస్ట్రాలజీ కన్సల్టేషన్స్ చెప్పేవారు, ఎవరికైనా మంత్రోపదేశం చేసేవారు, పూజ చేసుకునేవారు, అన్నీ చేస్తుండేవారు. ఏం చేయనట్టు కనిపించారు. అది సత్వమునందు ఉండేటటువంటి వాడు అలా ఉంటాడు. రజస్సులో ఉండేటటువంటి వాడు చిన్న పూజ కానీ వారి కార్యక్రమం ఇంటి దగ్గర తలపెట్టారంటే వెళ్ళం పిల్లలు అత్తగారు మామగారు అంత సచ్చారన్నమాట. వేచి పారేస్తాడు. నాన్న బీభత్సం చేసేసి ఇల్లంతా చేసేసి ఆఖరి అదంతా అయ్యేసరిగా అమ్మ ప్రాణం లేచి వచ్చింది అనుకుంటారు. అలా ఉండదు అన్నాడు. పూజ చేసిన పూజ అవసరంగా ఉండదు, అయిపోతుంది పూజ. తమస్సులో ఉండేవాడు పూజ కదా వచ్చే సంవత్సరం చేసుకుందాం అంటాడు అన్నమాట. ఆ సంవత్సరం వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించి సత్యనారాయణ వ్రతం కథలో చెప్తాడు వాడు. పిల్ల పుడితే ఏదో వ్రతం చేస్తాడు చేయడు, పెళ్లి చేస్తాడు చేయడు, కొడుకు పుట్టే మనవుడు పుట్టే చేయడు. వాడు తమస్సులో ఉంటాడు అన్నమాట. ఎప్పటికి ఏది వాళ్ళు వారి ద్వారా సత్వమునందు ఉండేటటువంటి వాటికి జరిగిపోతుంటాయి. సత్వరజస్ తమస్సులుగా అమ్మవారి యొక్క 3 ముడతలు ఉంటాయి. అలాగే కాలమునందు అయితే భూతకాలంలో ఉంటాం, లేకపోతే భవిష్యత్తులో ఉంటాం. కానీ వర్తమాన కాలంలో ఉండడం చాలా తక్కువ. ఇంటికి వెళ్ళి చూసుకోండి. పొద్దు నుంచి ఇప్పటివరకు చూస్తే మీరు స్పెండ్ చేసినటువంటి టైంలో మీ మైండ్లో ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఎక్కువ ఉంటుంది. ఏది రజిస్తుంటే తమస్సు ఉందనుకోండి, అయిపోయిన వాటి గురించి అలా ఏడుస్తూ ఉంటాడు. సంతోషపడే క్షణాలు తక్కువ ఉంటాడు. ఇప్పుడు రైట్ను చాలా మీలాంటి మార్పు లేని వారు సాధకులు వచ్చినప్పుడు మీతో సంతోషించవలసినటువంటి సమయం అయినటువంటి టైంలో పాత ఏదో అయిపోయింది, నన్ను వీడేదో అన్నాడు, అప్పుడేదో అయిపోయింది, ఇలాంటి గురించి వస్తూ ఉంటాడు. వాడు తమస్సు ఉంటాడు. Either we live in the past or in the future. We never live in the present. That's why we lose. Chinese saying ఉన్నది ఏమిటా సినిమా కుంఫు ఫండా అని ఇచ్చాడు. అందులో సినిమా వండర్ఫుల్గా ఇచ్చాడు. పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ. Chinese saying. Future is mystery. Present is gift. Present is a gift given by God. That's why it is called present. పుట్టినరోజు నాడు ప్రెజెంట్లు ఇస్తారు. ది నేమ్ వెరీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రెజెంట్ బికాస్ ఇట్ హ్యాస్ గివ్స్ ఓన్లీ ప్రెజెంట్. ఇట్స్ ఎ గిఫ్ట్ అన్నమాట. సో యూ లూజ్ ఆల్వేస్ ఎ గిఫ్ట్ బికాస్ either లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. అయిపోయింది నువ్వు చేయగలవు, ఏమీ చేయలేవు అన్నాడు. చాలా పాపాలు చేసేవండి. ఈ ఆధ్యాత్మిక రంగంలో మేము ముందుకు ఎలాగెళ్తాం అంటే ఇంకా చేయదలుచుకున్నాడని లెక్క. లేకపోతే అది ఎందుకు తెలుసుకోవడం అదా? ఈ రోజు నుంచి శుభ్రంగా ఉందాం అనుకోవచ్చు కదా. అయిపోయిన దాని గురించి వాడు డ్రింక్ చేస్తున్నాడంటే ఈ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్ ద కర్మ బ్యాక్ అగైన్ టు ద ప్రెజెంట్. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం, పర్సు కొట్టేశారు. అందులో క్రెడిట్ కార్డులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డు, ప్రెసిడెంట్ క్రెడిట్ కార్డు, ఇవన్నీ ఉన్నాయి. పోలీసు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసాం, అక్కడ ఏం దొరకలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ పని ఏముందో చేసుకోవడం అన్నాడు. డిక్టేషన్ ఇచ్చుకోవడం, రాసుకోవడం, ఏదో ఒకటి చేసుకోవాలి, లేకపోతే పని చేసుకోవాలి. అయ్యో పర్సు పోయిందని 8 రోజులు వేడి చేయడం అనుకోండి, ఏం రాదు అన్నమాట. 10,000 ఉన్నాయి. ఆ 10,000 పోవటం కాకుండా ఏడుపు ఒకటి ఎక్స్ట్రా. పోయింది ఎలాగా రాదు, ఇంకా ఎక్స్ట్రా ఏడు తెచ్చుకుంటున్నా, ఏడుపు కామన్ సెన్స్ అన్నాడు. నాకు కోపడకండి సార్, విషయం అంతే. అయిపోయింది. దాని గురించి మీరు ఏం చేయగలరా, తేగలరా? ఇంక అయిపోయింది. అది పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ. వదిలేండి అక్కడికన్నా. ఫ్యూచర్ మీరు అనుకున్నది ఇంతవరకు అయిపోయా, ఏమీ అవ్వదు. మీరు ఇప్పుడు ఏం చేశారో అదే మీ ఫ్యూచర్ అవుతుంది. ఇప్పుడు ఎదురుగా వచ్చేటట్టు కానీ ఆ వచ్చినటువంటి సిచ్యువేషన్, పర్సన్, ఉండే ఎనిమినంటూ వర్క్ ఇట్ అవుట్. ఇది ఫ్యూచర్లోకి ఎడిట్ అవుతుంది. ఫ్యూచర్లో అని ఆలోచించకండి, ఇది పోతుంది అన్నట్టు.
ఇది కూడా పోతుంది. ఈ అన్నం ఎవరు చేశారు? ఏ దైవము క్రియేట్ చేసింది? దీన్ని చేయడానికి ఎవరు చేయబడ్డది? ఇది ఉప్పు పూర్వము కాలంలో బాగున్నాయని వస్త్ర పెట్టుకుని లాగా ఆలోచించాడు. ఇప్పుడు తర్కం ఆకలి సస్తే ఓకే, నోట్లో పెట్టుకుంటే రుచిగా ఉందో లేదు, లేకపోతే రుచిగా లేకపోతే వదిలేస్తే బాగుంటుంది తింటాడు. సిద్ధమైన అన్నముగా మీ జీవితం ఉంటుంది ఎదురుగా. అమ్మవారి నుంచి సృష్టిలోకి మనం దిగి వచ్చినప్పుడు ఈ మూడుగా మనల్ని వర్తింపజేస్తుంది అమ్మవారు. అమ్మవారిని తలుచుకుంటే ఈ మూడింటికి అతీతముగా ఉంటాం. పట్టబంధ వళి త్రయ అమ్మవారు కాబట్టి మూడుగా 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 ఉంటాయి. అన్ని మూడుగా ఉంటాయి ప్రపంచంలో. ఉండేటటువంటి ఉత్తమ పురుషుడు ఉంటాడు, వాడు వీడి అనుకుంటాడు. ఒకటే అయాం ఉంటుంది, ఆయామే మన హృదయంలో ఉంటుంది. ఈ ఆయామను మన తర్వాత ఎండింగ్ అమ్మవారి యొక్క సహస్రనామంలో ఎండింగ్ వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ధారా ఆకాశ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అనేటటువంటిది ఒకటే ఉంటుంది. దాని నుంచి అనేక చిల్లర నేములు పుట్టించుకుంటూ ఉంటాం. ఈ నేల దగ్గర నుంచి ముఖ్యమైన నేల దగ్గర ప్రయాణం చేయటం అనేటటువంటిది ముఖ్యం. దాన్ని మూడుగా విడగొడతారు. కాలములో మూడు, పురుషులు మూడు, గుణములు మూడు. ఇలా మీరు తీసుకుంటే మూడు త్రయీ విద్య అనేటువంటి విద్యతో చెప్తారు. ఇవన్నీ కూడా వీటికి పట్టబంధ వళిత్రయ. వీటి నుంచి అమ్మవారి యొక్క పైకి వచ్చేటప్పుడు, భౌతిక లోకంలోకి వచ్చేటప్పుడు ఈ మూడుగా విభజించి మనకి ఇస్తుంది. వాటితోనే సంసారం పెట్టుకోవాలి. ఎలాగుంటుంటే ఈ పుట్టించేటువంటి ముందు అమ్మవారు అరుణారు ఒక స్తంభ వస్త్ర భాస్వత్ కటి కటి ప్రదేశం నందు అమ్మవారికి ఒక వస్త్రం కట్టబడి ఉంటుంది. పూర్వం అందరూ ఆడవారు కట్టుకునేవారు కటి ప్రదేశం. మగాళ్ళు కూడా కట్టుకుంటారు పంచి కట్టుకున్నప్పుడు. అది గట్టిగా కొట్టుకోపోతే పని జారిపోతుంది. అంచేత కొట్టుకోవడం బట్టి పట్టబంధ వళిత్రయ అయిన తర్వాత అమ్మవారు అరుణారువ స్తంభ వస్త్ర భాస్వత్ కటి. ఈ అమ్మవారి యొక్క వస్త్రం ఎలా ఉంటుంది? అరుణ అరుణ. 2 సార్లు అరుణ అరుణ అని చెప్పాడు ఇక్కడ. ఎందుకు అరుణ అరుణ కౌసుంబ. ఈ కుంకుమ పువ్వు ఎప్పుడైంది? కుంకుమ పువ్వు చూసారా? అది అసలమైనటువంటి అరుణమైనటువంటి రంగు. అరుణం అంటే మాత్రం రెడ్ కాదు, మెరూన్ కాదు, పిచ్చి పిచ్చి రంగులు కాదు. రక్తం అనేటటువంటి రంగునకు సంస్కృతం నుండి ఎరుపని పేరు, రక్తవర్ణం అంట. నీలం అనేటటువంటి రంగుకి ఆకాశం నుండి స్వచ్ఛమైనటువంటి మధ్యాహ్నమునందు ఎట్టగా కనిపిస్తుంది నీలవర్ణం అంటే. అది రక్తము నీలము కలిపినటువంటి రంగుకు వస్తే వర్ణం అనేటటువంటి రంగు వస్తుంది. ఎలాగా? పొద్దున్నే ఎప్పుడైనా మీకు లేచి సూర్యోదయం ముందు లేచి అలవాటు కానీ ఉంటే బీచ్కి కానీ వెళ్తే అమ్మవారు ఉదయిస్తుండేటప్పుడు సూర్యుడైనా అమ్మవారైనా ఒకటే. ఇక్కడ తర్వాత చెప్తాం మనం. ఉదయిస్తుంటే ఒక రంగు వస్తుంది, ఉదయారుణ కాంతులు అంటారు వాటిని. చీకటి ఉంటుంది, చీకటి తర్వాత మొట్టమొదటిగా ఏమిటి వస్తుంది? అరుణం వస్తుంది. తర్వాత పసుపైనటువంటి రంగు వస్తుంది, తర్వాత తెల్లని రంగు వస్తుంది.